బంగ్లాదేశ్లో షేక్ హసీనా పారిపోయిన తర్వాత గొప్ప మార్పు వచ్చింది. గొప్ప మార్పు అంటే దేశం జీడీపీ పెరగడమో, అక్కడ ఇండస్ట్రీలు పెద్ద ఎత్తున విస్తరించడమో, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు కొత్తగా నిర్మించబడటమో, ప్రాజెక్టులు, డ్యాములు నిర్మించబడుతున్నాయో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అధికారం కోసం అంగలార్చిన గ్రూపులు ఇప్పుడు బంగ్లాదేశ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ప్రజలకు ఉద్యోగావకాశాలు, విద్య, వైద్యం అందించడం, వీటి కోసం, మెరుగైన స్థితి కోసం వీరు నిర్ణయాలు తీసుకుంటారని జనం ఆశిస్తారు. కానీ బంగ్లాలో అధికారంలోకి వచ్చిన వారు హెఫాజత్ ఏ ఇస్లాం, జమాత్ ఏ ఇస్లామీ, ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్, ఖిలాఫత్ మజ్లిస్ లాంటి సంస్థల చేతుల్లోకి ఇప్పుడు అధికారం వెళ్ళింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నడుపుతున్నాడు. కానీ ఇతడు కేవలం ఈ ఇస్లామిక్ గ్రూపుల చేతిలో పప్పెట్. ఈ నోబుల్ పప్పెట్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో మ్యూజిక్ అండ్ పీటీ పోస్టులను రద్దు చేశాడు. అంటే విద్యార్థులు సంగీతం నేర్చుకోవటం, ఆటలు ఆడటం, వ్యాయామాలు చేయడం ఇస్లాంకి వ్యతిరేకం కాబట్టి ఇతడి చేత ఇలా ఈ సంఘాలన్నీ రద్దు చేయించాయి. ఇలా బంగ్లా క్రమంగా మరో మతోన్మాదిలాగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియాలలాగా మారిపోతూ ఉంది. మార్పు ఎంత గొప్పగా ఉందో చూశారా?